హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది జియో ఫోన్ యూస్ చేసిన వాళ్ళు వెయిట్ చేసిన అప్డేట్ ఏమంటే వాట్సాప్ అనమాట. సో వాట్సాప్ అప్డేట్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. నిన్న నైట్ రిలీజ్ అయింది, కానీ అది నిన్న నైట్ డౌన్లోడ్ అయితే కాలేదు. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి అది డౌన్లోడ్ అయిందనమాట. సో దీనికి మీరు ఎలాంటి సిస్టమ్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జియో స్టోర్ ఓపెన్ చేయండి. జియో స్టోర్ ఓపెన్ చేస్తే మీరు అలానే ముందుకు వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వాట్సాప్ అని కనిపిస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీకు బెటర్ రిజల్యూషన్ కోసం నేను బ్రైట్నెస్ అయితే తగ్గిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ సారి ఓపెన్ చేస్తే మనకు వాట్సాప్ అయితే ఎలా వచ్చిందనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, అగ్రి అని కొట్టండి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో నంబర్ అయితే అడుగుతుంది. సో నేను నంబర్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో నంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో మనకు నంబర్ అయితే వెరిఫై అయిందనమాట. ఆటోమేటిక్గా అదే వెరిఫై అయిపోయింది. డైరెక్ట్ ఇనిషియలైజింగ్ అని వస్తుంది. సో కొంచెం ఫాస్ట్గానే ఉంది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. నేను ఊహించినందుకంటే కొంచెం ఫాస్ట్గానే ఉంది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, వాట్సాప్ కోడ్ వచ్చినట్లు. సో నెక్స్ట్ ఇది ప్రొఫైల్ ఫోటో అడుగుతుంది. ఏం ప్రొఫైల్ ఫోటో పెట్టడం లేదు, డైరెక్ట్ నేను నేమ్ ఒకటి ఇస్తాను. సో నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ డన్ అని కొడుతున్నాను. సో ఇక్కడ మనకు ఎలాంటి చాట్ అయితే లేదు ఫ్రెండ్స్. నేను చాట్ మొదలు పెడతాను. సో ఇక్కడ నాకు టోటల్గా నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను ఎవరికొరకు మెసేజ్ చేస్తాను. మెసేజ్ వస్తున్నాయి పోతున్నాయో మీకు చెక్ చేయడానికి. సో నేను మా ఫ్రెండ్కి అయితే మెసేజ్ చేస్తున్నాను. సో మెసేజ్ అయితే సెండ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా తను రిసీవ్ చేసుకోలేదు, మేబీ ఆన్లైన్లో అనుకుంటా. సో ఇంకొకరికి మెసేజ్ చేస్తాము. సో ఇక ఈ వాట్సాప్ విషయానికి వస్తే ఇది కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. కానీ కొంచెం ల్యాగ్స్ అయితే ఉన్నాయి. ఆ ల్యాగ్స్ ఏమైనా ఫ్యూచర్ అప్డేట్లో ఫిక్స్ చేయాలి. కొంచెం స్లోగా అయితే ఉంది వాట్సాప్ అనేది. సో కాంటాక్ట్స్ లోడ్ అవడంలోనే కొంచెం ఇది బ్యాక్లాగ్లో ఉందన్నమాట. సో చూడాలి ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేస్తారో. ఖచ్చితంగా వాట్సాప్ వదిలేరు, కానీ ఇంకా దీంట్లో కొన్ని అప్డేట్స్ అయితే చేయాలి. సో మేబీ ఫ్యూచర్లో చేస్తారనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా జియో ఫోన్లో వాట్సాప్ గురించి. ఒకవేళ మీ ఫోన్ కూడా జియో ఫోన్లో వాట్సాప్ వచ్చింటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాకపోతే కూడా కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.